ఆయన ఎరిగి ఉన్నవాడు, మన సమస్యలు ఆయన ఎరిగి ఉన్నవాడు. ఆయన ఏది కూడా తెలియకుండా ఆయనకి ఏది కూడా లేదు. మనల్ని ఆయన పుట్టించిన దేవుడు. మరి ఆ లోకం నుండి ఈ లోకానికి మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు వచ్చినప్పుడు మన పరిస్థితి అంతా కూడా ఆయనకి తెలుసు. మరి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ప్రతి ఒక్కటి కూడా సమస్య కూడా తీరుస్తాడు. దేనికోసం వచ్చాడు యేసు ప్రభు? రక్షించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ నష్టంలో ఉన్నా ఆ నష్టాన్ని పోర్చడానికి దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఆ సమస్యను తీర్చడానికి మనకి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి నష్టంలో ఉన్నా నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ నశించిన దానిని మనం ఏ పరిస్థితిలో నశించిపోతున్నామో, ఏ పరిస్థితిలో మనం పాడైపోతున్నామో. మరి ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ఉన్నాడు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేది. ఇదిగో సుంకపు గుర్తుదారును ధనవంతుని జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడినటు వలన చూడలేకపోయాను. అయితే ఆయన అంట యేసు ప్రభు యెరికో పట్టణంలోకి వస్తున్నాడంట. యెరికో అంటే పాపానికి సాదృశ్యం. ఆ పట్టణంలోకి ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నాడు. అక్కడ వాక్యంలో ఏముంది? నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ యెరికో పట్టణంలో ఆయన వస్తున్నప్పుడంట ఒక ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడంట యేసు ప్రభు ఎవరో, అసలు ఆయన ఎవరో చూడాలి ఒకసారి, ఆయన ఎలా ఉంటాడో చూడాలి ఒకసారి అని చెప్పి ఆయన మనసులోకి వచ్చిందంట. చూడాలి, ఆయన ఎవరో ధనవంతుడు. మళ్ళీ కూడా ఆయన ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు. యేసు ప్రభు ఎవరో చూడాలి, నేను ఆయన ఎవరో కనుగోవాలి, ఆయన ఎలా ఉంటాడో నేను కనుగోవాలి అనుకొని ఆయన చూడడానికి కనుక మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఆయన జనులందరూ అంటే గుంపు కూడా ఉన్నారంట. మరి యేసు ప్రభుని చూడాలంటే జనాలందరూ కూడా ఆయన చుట్టుముట్టి ఉన్నారు. మరి ఆ జనాలందరూ చుట్టుముట్టి ఉంటే మరి యేసు ప్రభు ఈయన ఏంటి? పొట్టివాడు. పొడిగోడు కూడా కాదు, పొట్టివాడు అయినందున జనులు గుంపు కూడా ఉండడం వల్ల చూడలేకపోయాడంట. మరి జనులందరూ గుంపు కూడా ఉండటం వల్ల యేసు ప్రభుని ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన మధ్యలో ఉండటం వల్ల ఏమైంది? ఆయన చూడలేకపోయినా సరే ఆయనలో ఆసక్తి అనేది తగ్గలేదు. నేను ఎట్లాగైనా యేసు ప్రభుని చూడాలి, నేను యేసు ప్రభుతో మాట్లాడాలి అన్న ఉద్దేశం, ఆలోచన ఆయన కలిగింది. మరి మనలో కూడా మనకు కూడా యేసు ప్రభు కావాలి అనుకున్నప్పుడు ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, ఆయన నాకు కావాలని మనం కోరుకున్నప్పుడు కూడా యేసు ప్రభు మన దగ్గరికి వస్తాడు. అయితే ఆయన గబగబా అక్కడ మేడి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు గబగబా మేడి చెట్టు ఎక్కాడంట. ఎవరిని చూడడానికి? యేసు ప్రభుని చూడడానికి. జనులందరూ గుంపు కూడా ఉన్నారు కదా, మరి ఆ గుంపు కూడా వల్ల చూడలేకపోతున్నారు. మేడి చెట్టు ఎక్కితే ఆ చెట్టు మించి యేసు ప్రభు నేను చూడొచ్చు అనుకొని ఆ మేడి చెట్టు గబా మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్కితే ఆ సంగతి ఎవరికి తెలుసు? యేసు ప్రభుకి తెలుసు. మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారంట. మరి జనులందరూ గుంపు కూడా ఉన్నారు, చాలా మంది జనం ఉన్నారు. మరి ఆ చాలా మంది జనం దగ్గరికి యేసు ప్రభు వెళ్ళొచ్చు కదా, కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? జక్కయ్య దగ్గరికి. ఆయన చెట్టు ఎక్కిపోయాడు. యేసు ప్రభు చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు. మరి ఆయన చూడడానికి గబగబా మరి యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఎంట ఉండవలసి ఉంది అని దేవుడు చెప్తున్నాడంట. అయితే ఇంకా జనాలందరూ పక్కన ఉంటారుగా. ఏంటి ఈ జక్కయ్య పన్నులు వసూలు చేసే ఆయన. ఆ వసూలు చేసేది కూడా పీడిస్తాడు. వాళ్ళు ఇస్తారా చచ్చిపోతారా అలాంటి వాడు ఈయన. జనులందరూ అంటున్నారు ఈయన పాపైన మనిషి అంతా బస ఏంటి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అని జనులందరూ అనుకుంటున్నారు. వీళ్ళేమి చూస్తున్నారు? పై రూపాన్ని చూస్తున్నారు. ఆయన మరి పన్నులు వసూలు చేసేవాడు, మరి అందరిని పీడించేవాడుగా ఆ పై రూపాన్ని చూస్తున్నారు. కానీ దేవుడు ఆ హృదయం మారిందిగా, ఆయన హృదయం మారిందిగా. ఆ హృదయం మారిన సంగతి ఎవరికి తెలుసు? యేసు ప్రభుకి తెలుసు. మరి యేసు ప్రభు అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మరి యేసు ప్రభు మరి ఆ జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటి ఉండవలసి ఉందని జక్కయ్యతో చెప్పాడంట. అయితే జక్కయ్యకి ఎంత సంతోషం వచ్చేసిందో. అప్పటి వరకు మరి యేసు ప్రభుని చూడడానికే వెళ్ళాడు. మరి వెళ్ళినప్పుడు ఆయనే
వస్తే ఎంత సంతోషం ఉంటుంది, ఇంక గబగబా చుట్టూ దూకేసాడేమో ఆ సంతోషంలో. మరి గబగబా దిగి మరి ఆయనంట చేర్చుకున్నాడంట. ఆయన ఎందుకు చేర్చుకున్నాడంట, దేవుడు నీ ఇంటికి వస్తాను అని అంటున్నాడు. ఆయన జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు. జక్కయ్యతో పాటు తన ఇంటికి కూడా రక్షణ వచ్చిందంట. దేవుడు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒక జక్కయ్య ఆయన చూడాలని ఆశపడ్డాడు, కానీ ఆ జక్కయ్యకు ఉన్న ఆసక్తిని బట్టి తన కుటుంబాన్ని మొత్తానికి కూడా దేవుడు రక్షించాడు. అబ్రహాం కుమారుడు ఇతనింటికి కూడా రక్షణ వచ్చింది. మరి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు. మరి అలాంటి దేవుడు మరి యేసు ప్రభు అంతరంగ వెలిగి ఉన్నాడు. ఎవరు నశించిపోతే ఇష్టం కాదు. అప్పుడు ఈ జక్కి అంటున్నాడు, అయ్యా నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే నేను నా ఒక వంతుకి 4 వంతులు నేను మరలా చెల్లించేస్తాను అంటున్నాడు. ఒక వంతు తీసుకున్నాడు అనుకో, పోనీ 1 లక్ష తీసుకున్నాడు అనుకో, ఎవరి దగ్గరైనా అన్యాయంగా వాళ్ళకి 4 లక్షలు ఇస్తాను అంటున్నాడు. మరి అలాగే ఆయన హృదయం మారిపోయింది. యేసుప్రభుని చూసినప్పుడు యేసుప్రభు దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు మరి ఆయన హృదయం ఎంతగానో మారిపోయింది. మరి మన దగ్గరికి యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం కూడా యేసుప్రభుని మనం కూడా కోరుకోవాలి. నా దగ్గరికి రా, నా ఇంటికి రా అని మనం కూడా కోరుకోవాలి. కోరుకున్నప్పుడు మన హృదయం మారిపోద్ది, మన ఇంటి పరిస్థితి మారిపోద్ది. ఇప్పుడు జక్క ఇంటికి రక్షణ వచ్చింది. ఆ రక్షణ వల్ల ఆయన ఇంటికి ఇది కూడా తగలదు, ఎలాంటి పరిస్థితులు, చెడు పరిస్థితులు ఆయనకి రావు. ఆయన హృదయం మారిపోయింది, అందరిలో మంచివాడైపోయాడు, అందరిలో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వరకు ఏమన్నారు, పాపైన మనిషి అన్నారు. మరి చాలా మంది గొనుక్కున్నారు, ఈయన దగ్గరికి ఏంటి యేసుప్రభు వెళ్తున్నాడు అని అనుకున్నాడు. మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, కానీ హృదయం మారిన సంగతి ఎవరికి తెలుసు, యేసుప్రభుకు ఒక్కడికే తెలుసు. నువ్వు నశించిపోతున్న సంగతి ఎవరికి తెలుసు, యేసుప్రభు ఒక్కడికే తెలుసు. ఆయన ఎవ్వరు నశించిపోతా ఆయనకి ఇష్టం కాదు. ఆయన మరి ఈ ప్రాంతానికి మరి దేవుడు ఇక్కడ మందిరాన్ని పెట్టించాడంటే ఏంటి, ఈ ప్రాంతాన్ని ఎంతగానో దేవుడు ప్రేమించాడు. ఇక్కడ ఎరుకో పట్టణాన్ని ప్రేమించి ఎరుకో పట్టణానికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చినప్పుడు అక్కడ జక్కయ్య అనే ఆయన రక్షింపబడ్డాడు. ఆయన హృదయం మారింది. ఆయన ఇంతవరకు కూడా జనులందరినీ ఎంతో హింసించాడు. మరి ఆ డబ్బులు విషయంలో, వసూలు చేయడం విషయంలో ఎంతో హింసించాడు, ఎంతో బాధ పెట్టాడు. కానీ ఆయన హృదయం ఎంతగానో మారిపోయింది. మరి జక్కయ్య హృదయం మారిపోయింది. మరి ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, సమరయ స్త్రీ అనే అమ్మాయి ఉంటుంది. ఆమె మధ్యాహ్నం పూట బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుంటూ ఉండేది. ఆమెకి అక్కడ ఇక్కడ 4వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమర స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. అయితే ఒక మధ్యాహ్నం పూట అంటే యేసు ప్రభు అక్కడ యాకోబు బావి అనే దగ్గరికి వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడంటే ఒక సమరయ స్త్రీ, ఆమె అక్కడ నశించిపోతుంది. ఆమె మధ్యాహ్నం పూట వెళ్ళి మంచినీళ్ళు తోడుకొని వచ్చేది. ఆమెకి మరి 5 పెళ్ళిళ్ళు అయినాయి. మరి 5 పెళ్ళిళ్ళు అయినాయి అయినా సరే ఆమెకి ఆమెలో సంతోషం లేదు. మరి జనులందరూ ఆమెని తిడతా ఉన్నారు, ఆమెను బాధపడుతూ ఉన్నారు. మరి స్త్రీలందరూ ఎప్పుడు పొద్దున పూట పని చేసుకుంటారు, నీళ్ళు అయితే తెచ్చుకోవడం కానీ ఏదైనా కానీ ఇవి అందరూ తిడుతూ ఉంటే మరి ఆమె ఏం చేసింది, మధ్యాహ్నం పూట వెళ్ళేది. మధ్యాహ్నం పూట వెళ్ళి నీళ్ళు తోడుకొని వచ్చేది. ఆ సమయంలో ఆమె అక్కడికి వెళ్తుందని ఎవరికి తెలుసు, యేసు ప్రభు ఒక్కడికే తెలుసు. ఆమె నశించిపోతుంది, ఆమె పాడైపోతుంది అని చెప్పి ఏం చేశాడంటే యేసు ప్రభు మధ్యాహ్నం పూట ఆ బావి దగ్గరికి వెళ్ళాడంట. ఆ బావి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. నీళ్ళు ఇవ్వమంటే ఆమె అంటుంది, యూదులకి సమరయులకి సాంగత్యం లేదు కదయ్యా, నన్ను నీళ్ళు ఇమ్మని ఎలా అడుగుతున్నావు అని అంటే ఆమె అంటాడు, నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరుగు ఉంటే నువ్వే ఆయన్ని దాహం ఇమ్మని అడుగుతావు అని అంటది అని యేసు ప్రభు అంటారు. అన్నప్పుడు అప్పుడేమో ఆమెకి కళ్ళు తెరబడతాయి. అయ్యా ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా, ఈ రోజు వచ్చి నీళ్ళు ఇక్కడ నుంచి చేదుకోవడానికి నేను రాకుండా ఉన్నట్లు ఆ నీళ్ళు నాకు ఇవ్వయ్యా అంటారు. అంటే ఆ యేసు ప్రభు అంటారు, నీ పెనిమిటిని పిలుచుకోనరా అంటారు. అప్పుడు ఆమె ఆమె చెప్పేసిద్ది, నిజం చెప్పేసిద్ది యేసు ప్రభు దగ్గర దాయదు. అయ్యా నాకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నా వాడు కాడు అని
ఎప్పుడైతే దేవుడి దగ్గర పశ్చాత్తాపం పడుతుందో, ఎప్పుడైతే తన హృదయం ఆ యేసు ప్రభు దగ్గర మరి కుమ్మరిస్తుందో, ఆ హృదయం అంతా మారిపోద్ది, సంతోషించింది, ఊళ్ళోకి వెళ్ళిద్ది. అప్పటి వరకు ఊళ్ళోకి వెళ్ళదు, కానీ నేను మెస్సేజ్ని చూశాను, నేను యేసయ్యని చూశాను అని ఆమె గొప్ప సువార్తను, యేసు ప్రభు సువార్తను ఆమె ప్రకటించేసింది. మరి గొప్ప సువార్తికురాలు, మరి ఆమె ఒక మిషనరీ అయింది ఆమె. మరి అంతగా దేవుడు ఆ హృదయాన్ని మార్చాడు. ఎవ్వరు నశించిపోతూ యేసు ప్రభుకి ఇష్టది కాదు, ఎవరు పాడైపోతే ఆయనకి ఇష్టది కాదు. మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడు వచ్చాడు. మరి ఈ లోకంలో ఎవ్వరు నశించుకోకూడదు. మరి అక్కడ ఆయన ధనంలో నశించిపోతున్నారు, ఇక్కడ పాపంలో నశించిపోతుంది. మరి అన్ని విషయాల్లో కూడా ఆయన కాపాడాడు. అక్కడ జక్కయ్యని రక్షించాడు. జక్కయ్యే కాకుండా జక్కయ్య కుటుంబాన్ని అందరినీ కూడా రక్షించాడు. ఇక్కడ ఈ సమరయ స్త్రీని దేవుడు రక్షించాడు. ఈ సమరయ స్త్రీ వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా యేసు ప్రభుని ప్రకటించేసిందంట. ఆమె దేవుని సువార్త ప్రకటించిందంట. ఆమె తీసుకొచ్చిన కుండ అక్కడే పగలగొట్టేసింది. మెస్సయ్య వచ్చాడు, యేసయ్య వచ్చాడు అని చెప్పి ప్రకటన చేస్తున్న అంత మంచి హృదయం ఆమెకి. ఇప్పుడు వరకు అందరూ తిట్టారు ఆమె, నువ్వు ఇలాంటి దాన్ని అలాంటి దాన్ని, కానీ ఇప్పుడు అందరూ గౌరవిస్తున్నారంట, అందరూ ఆమెని ప్రేమిస్తున్నారు, అందరూ ఆమెని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. దేనివల్ల? యేసు ప్రభుని ఆ హృదయంలోకి రావటం వల్ల. మరి అలాంటి హృదయాన్ని, అలాంటి జీవితాన్ని ఇచ్చే దేవుడు ఎవరంటే, ఎలాంటి జీవితాన్ని మార్చే దేవుడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభుని మనం ఎప్పుడైతే కావాలని మన హృదయంలో కోరుకుంటామో అప్పటి నుంచి మన జీవితాలు అనేవి మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి, మనకున్న కష్టాలు తీరిపోతాయి, మనకున్న నష్టాలు తీరిపోతాయి, ఎలాంటి సమస్యలైనా కూడా దేవుడు తీర్చివేస్తాడు. మరి లేని వాళ్ళని కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు యేసు ప్రభు ఒక్కడే. నువ్వు పెంట కుప్ప మీద నుండి బేదల్ని పైకెత్తే వాడిని నేనే అంటున్నాడు. మరి పెంట కుప్పల మీద ఉండే వాళ్ళనంట ధనవంతులుగా గొప్పవారుగా చేసే దేవుడు ఆ యేసు ప్రభు ఒక్కడే. మనం ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన నువ్వు కోరుకుంటే చాలు. ఆయన ఎలాంటి, నీ పరిస్థితి ఎలాంటిదైనా పర్వాలేదు, నువ్వు ఎలాంటి దానివైనా పర్వాలా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా నువ్వు పర్వాలా, ఎలాంటి నష్టంలో ఉన్నా పర్వాలా, నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రతి సమస్యను నేను తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో. మరి ఆయన దగ్గరికి మనం హృదయాన్ని ఇచ్చినప్పుడు, ఆయనకి మన హృదయం ఇచ్చినప్పుడు దేవుడు మన కష్టాలన్నింటినీ కూడా తీరుస్తాడు. మన హృదయాన్ని ఇవ్వాలి, మన కుటుంబాన్ని, మనం అంతటినీ కూడా దేవునికి అప్పచెప్పాలి. అప్పచెప్పినప్పుడు మన కుటుంబాన్ని ఆయన పాలన చేస్తాడు. ఆయన పాలన చేసినప్పుడు మనకి ఎటువంటి సమస్యలు మన దగ్గరికి రావు, ఎలాంటి పరిస్థితులైనా కూడా రావు. మరి ఒక ఆయనకి అక్కడ సమాధుల దగ్గర ఒక ఆయనకి దెయ్యం పట్టుంటది. మరి ఆయన దగ్గరికి వెళ్తాడు యేసు ప్రభు. ఆయన దగ్గరికి, ఆయన నశించిపోతున్నాడని ఎవరికి తెలుసు? యేసు ప్రభు ఒక్కడికే తెలుసు. సమాధుల దగ్గర ఉన్నాడనే సంగతి ఎవరికి తెలుసు? యేసు ప్రభు ఒక్కడికే తెలుసు. అదే మనుషులైతే అక్కడ దెయ్యం పట్టి ఉన్నాడు అని చెప్పి మనుషులైతే వెళ్తారా? వెళ్ళరు. కానీ యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన చూస్తే ఆ దెయ్యం అంటుంది, దావీదు కుమారుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నా దగ్గరికి రామాకు అని అంటుంది. అక్కడ పందులు గుంపులు ఉన్నాయంట, పందులు. అయితే నాలో ఉన్నాయన్నీ కూడా ఆ పందుల గుంపులోకి వెళ్ళడానికి నాకు ఆజ్ఞాపించు అని ఆ దెయ్యం దేవుని వేడుకుంటుంది. అయితే దేవుడు సరే వెళ్ళిపోమని పందుల గుంపులోకి ఆజ్ఞాపించినప్పుడు అంట, అవి అంట 2000 పందులు, అన్ని దెయ్యాలు ఆయన పట్టుకొని ఉన్నాయి. ఒక్క దెయ్యం 2 దెయ్యాలు కూడా కాదు, ఆ 2000 దెయ్యాలంటే చూసుకోండి. ఆ మనిషిని ఎంతగా పీడించినాయి, ఎంతగా బాధ పెట్టినాయో, ఎంతగా దుఃఖపెట్టినాయో. మరి అలాంటి ఆ పరిస్థితి నుంచి ఆ దెయ్యాలు వెళ్ళిపోయినప్పుడంట ఆయన మంచిగా బట్టలు వేసుకొని యేసు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చొని దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటున్నాడు. ఆయన ఎంతగానో మారిపోయాడు. అప్పటి వరకు అంట గొలుసులతో కట్టిన ఆ గొలుసులు కూడా తెంపేసుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి, అలాంటి స్థితిలో నుండి కూడా దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడు. మరి ఎలాంటి పరిస్థితినైనా దేవుడు విడిపించగల దేవుడు. మరి ఆ దెయ్యాలు 2000 దెయ్యాలంటే మాటల, ఒక దెయ్యంతో పీడిస్తబడితేనే ఎన్నో కష్టాలు ఉంటాయి. 2000 దెయ్యాలంటే ఆ అబ్బాయి ఎంత బాధపడ్డాడో, ఎంత హింసించినాయో, ఎంత తొక్కుపెట్టినాయో. కానీ అలాంటి పరిస్థితి నుంచి కూడా దేవుడు ఆ బిడ్డని విడిపించాడు. ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు విడిపించగల దేవుడు, గొప్ప దేవుడు. నువ్వు నశించిపోతుందని వెతికి రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనం ఎవ్వరు కూడా నశించిపోవట ఆయనకి ఇష్టది కాదు. ముందు మన హృదయాన్ని ఆయనకు అర్పిస్తే
దేవుడు ఎలాంటి సమస్య అయినా దేవుడు మన తీసివేస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేస్తాడు.